హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి తమ్మకాయ పులుసు. దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇది పీచు పదార్థం కాబట్టి. ఇప్పుడు దాన్ని ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇవి మా ఇంట్లో కాసినవే ఆర్గానిక్ తమ్మకాయలు. సో ఇలా అయితే ఫస్ట్ తమ్మకాయలు తీసుకొని ఇలాగ అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్లో వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 2 ఆనియన్స్ 2 టమాటోస్ అయితే కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా చేతితోటి మెత్తగా స్మాష్ చేసి చింతపండు రసాన్ని పక్కన తీసుకొని పిప్పి పడేసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి తిరగమాత వడియాన్ని వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కానీ వేసి ఈ టమాటోస్ అనేవి సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం సరిపడా ఉప్పు కారాన్ని వేసుకుందాము. నేనైతే ఇక్కడ కొంచెం ఉప్పు వేశాను, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసి చిటికెడంత పసుపును కూడా వేసి 1 నిమిషం పాటు మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఆ పులుసుని పోసేసుకొని కట్ చేసి పెట్టుకున్న తమ్మకాయ ముక్కల్ని కూడా వేసి వీటిల్ని బాగా ఉడికించుకోవాలి. ఇవి మనం ముందుగా ఉడికించుకోలేదు కాబట్టి కొంచెం టైమే పడుతుంది. సో వీటిని కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు వాటర్ పోసి మరొక 10 నిమిషాలు ఉడికించుకొని మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇవి బాగా ఉడికాయో లేదో టెస్ట్ చేయడానికి ఒక కాయనైతే తీసుకొని ఇలా చేతితోటి స్మాష్ చేస్తే అవి రెండుగా వస్తే ఇవి మంచిగా ఉడికినట్టు, ఇలా చూపిస్తున్నట్టు ఇలా వచ్చేస్తే మనకి ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో చక్కటి తమ్మకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది తింటే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.